అందరికీ నమస్కారం. ఈ నెల 13న జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్లో మన మల్కాజ్గిరి బరిలో ముగ్గురున్నారు, మనకు తెలిసిన విషయమే. బీజేపీ తరపున ఈటెల రాజేందర్ గారు. ఆయన గురించి సుమారు తెలియని వారంటూ ఎవరు ఉండరు. ఒకవేళ తెలియకుండా కానీ మనం తెలిపే విధంగా మనం ప్రయత్నం చేద్దాం. సుమారు ఆయన తెలంగాణ ఉద్యమంలో ఆనాడు ఎంతో ముందుండి తెలంగాణ ఉద్యమంపై ఎంతో ఖర్చును భరించి జైలు పాలై కేసులై ఆయన ఎంతో శ్రమించినప్పటికీ ఆయనకు టీఆర్ఎస్ తగిన గుర్తింపు రాలేదు. కాగా ఆ సిచ్యువేషన్ పక్కకు పెట్టగా నేడు మల్కాజ్గిరి బరిలో ఆయన ఎంపీ అభ్యర్థిగా నిలబడుతున్నాడు. కాబట్టి టీం మల్లంపేట్ మనమందరం సుమారు మన మల్లంపేటలో 50 నుంచి 150 మంది కార్యకర్తలతో పాటు ఈ మధ్యలో మరికొంతమంది పక్క పార్టీ వీళ్ళు కూడా ప్రచారంలో మేము ఉంటామన్నా మమ్మల్ని పిలుచుకోండి, మీరు ఎందుకు మమ్మల్ని పక్క చేస్తారని చెప్పి నేను ఒక 2-3 అడిగాను. నేను ఆల్రెడీ అన్న మమ్మల్ని పక్క చేయకండి అన్న, మీరు ప్రతి ఒక్కరు ప్రచారంలో విలువండి అన్న, మాకు రూపాయి ఇవ్వకుండా పర్వాలేదు అంటారు. అయినా వాళ్ళు స్వయంగా వచ్చి పాల్గొంటారు. మేము ప్రచారంలో కొన్ని ఈ మధ్యలో ఇళ్ళకి కానీ కొన్ని కమ్యూనిటీలకు కానీ పోయినాం. టీనేజ్ యువత ఈరోజు చదువుకున్న వాళ్ళు కానీ, కొందరు చదువుకున్న వాళ్ళు కానీ, కొందరు ఇంకా బయట చిన్న పనులు చేసుకుని అడ్డ మీద కూలీలు కానీ వాళ్ళు స్వయంగా చెప్తారు, అన్న ఈసారి ఈటెల రాజేందర్ మల్కాజ్గిరి గెలుపు 100% గెలుపు ఖాయం. మిగతా 2 పార్టీలకు సుమారు డిపాజిట్లు కూడా తక్కువ. ఈసారి మల్కాజ్గిరి నుంచి ఈటెల రాజేందర్ గారు సుమారు 1,00,000 పైచీలకు ఓట్లతో గెలుపు ఖాయం. కేంద్రంలో 3వసారి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం. దాంట్లో మనకు ఎలాంటి సందేహం లేదు. కాబట్టి మనం సాధ్యమైనంత వరకు కష్టపడి ఇంకా మెజారిటీ పరంగా ఆయన గెలిపించే విధంగా కృషి చేద్దామని చెప్పేసి ప్రతి ఒక్కరు మాకు చెప్తుంటే మాకు ఎంతో రకమైన సంతోషం అనిపిస్తుంది. కాబట్టి బీజేపీ కూడా ఇంకొంచెం కష్టపడి ఆయన మెజారిటీ పెంచే విధంగా చూసి ఆయన గెలుపు మనందరూ సహకరిద్దాం. ఈటెల రాజేందర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, జై నరేంద్ర మోడీ.